పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపేటలో వివాదాస్పదంగా మారిన రామాలయ పునర్నిర్మాణాన్ని విశ్వ హిందూ పరిషత్ చేపడుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. శని ఆదివారాల్లో ఆకివీడులో పర్యటించిన కేంద్ర మంత్రి వర్మ ఆ స్థలంలో ఎప్పటి నుంచో రామాలయం ఉందని చెప్పారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని, రామాలయ పునర్నిర్మాణానికి అందరూ కలిసి రావాలని కోరారు. మరోవైపు ఆకివీడిలో నిర్మించనున్న టెంపుల్ డిజైన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హిందూ సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో ఈ టెంపుల్ డిజైన్ చేశామన్నారు. శిల్పకళ, వాస్తు, ఆగమశాస్త్రం ప్రకారం ఈ టెంపుల్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. పూర్తిగా కృష్ణశిలతో కనీసం 800 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఆలయాన్ని నిర్మిస్తామన్నారు రఘురామ. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కూడా ట్వీట్ చేశారు. ఆకివీడు పెద్దపేటలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. శాంతి భద్రతల దృష్ట్యా పరిస్థితులు చక్కబడిన వెంటనే శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, రామాలయ నిర్మాణానికి పూర్తి ఏర్పాట్లు జరిగినట్టుగా రఘురామకృష్ణంరాజు ట్వీట్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎక్స్లోని తన ఖాతాలో ట్వీట్ చేశారు. సుమారు 8 శతాబ్దాల పాటు ఉండేలాగా నిర్మాణ కళ కానీ వాస్తు శిల్పకళ ఉండేలాగా కృష్ణశిలతో రామాలయాన్ని పునర్నిర్మించబోతున్నాం అంటూ కూడా ఒక డిజైన్ ను ఆయన అటు వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే శిల్పకళ, వాస్తు డాక్టర్ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో హిందూ సంస్థలందరినీ కలుపుకుని ఈ పునర్నిర్మాణం ఉండబోతుందంటూ కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి వర్మ సైతం రామాలయాన్ని పునర్నిర్మిస్తాం, అందరూ కలిసి వస్తే మంచిది, కలిసి రాకపోయినా కూడా రామాలయ నిర్మాణం జరగబోతుంది అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి వర్మ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పెద్దపేటలో ఇంకా 144 సెక్షన్ రన్ అవుతుంది, పోలీస్ పికెటింగ్ నడుస్తుంది. ఇప్పటికే ఘర్షణకు పాల్పడి దాడికి పాల్పడ్డ వారిలో సుమారు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగింది. మరొక 30 మంది దాకా పరారీలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. వారి గురించి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారనే చెప్పుకోవచ్చు. ఈలోపు అక్కడ రామాలయానికి సంబంధించి ఎవరు కూడా ఆ గుడి లోపలికి వెళ్లకుండా ఇటు హిందూ సంస్థలు కానీ లేకపోతే అటు ఈ పెద్దపేటకి సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే మద్దతుదారులు కానీ ఎవరు కూడా ఆలయ పరిసరాల్లో కానీ లోపలికి వెళ్లకుండా అక్కడ 144 సెక్షన్ పెట్టారు. సభలు సమావేశాలు నిర్వహించకూడదని కూడా అక్కడ ఎంఆర్ఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంత శాంతియుత పరిస్థితులు వచ్చిన తర్వాత రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నట్లు కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆయన అనుచరులతో షేర్ చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అటు పెద్ద తిరుపతికి సంబంధించి బోర్డు మెంబర్ గా ఉన్న బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆయన కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ముందుకు వస్తున్నామని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి అందుతున్న సమాచారం ప్రకారం కొద్ది రోజుల్లోనే ఆకివీడు పెద్దపేటలో శాంతియుత పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఆ రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి మొత్తం అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండబోతుంది. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.